హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియో అనేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ అభ్యర్థుల తరపున ఏపీ ప్రభుత్వానికి చేస్తున్నటువంటి రిక్వెస్ట్ వీడియో అండి. సో అభ్యర్థులు కూడా ఎవరైనా సరే మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పాలంటే పొలైట్ వేలో కామెంట్ రూపంలో ఈ వీడియో కింద మీరు తెలియజేయచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే హోమ్ మినిస్టర్ శ్రీమతి అనిత గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలండి. 2022లో పోలీసులకు సంబంధించినటువంటి అంటే రిక్రూట్మెంట్కి సంబంధించి చివరి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో ఏవైతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసి ఈవెంట్స్ కండక్ట్ చేసి ఎగ్జామ్స్ పెట్టిన సంగతి, రిజల్ట్స్ ఇచ్చిన సంగతి అందరికీ తెలుసును. ఎవ్రీ ఆస్పిరెంట్ చాలా థ్యాంక్ఫుల్గా ఉంటారు మీకు ఆ విషయంలోని. అయితే ఇప్పుడు మీరు ఇవ్వబోతున్నటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో, అంటే ఆల్రెడీ క్యాలెండర్ ప్రకటించారు, మీరు ఇవ్వబోతున్నటువంటి నోటిఫికేషన్ ఆగస్ట్ 15న ఏదైతే పోలీస్ నోటిఫికేషన్ ఉందో అందులో కేవలం 1970 మాత్రమే కానిస్టేబుల్ని, అలాగే 400కి పైగా ఎస్ఐ పోస్టులని మీరు ప్రకటించడం జరిగిందండి. అయితే ఈ విషయంలో అభ్యర్థులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే లక్షల్లో నిరుద్యోగులు ఉంటే కనీసం మనకి 3000 కూడా పోస్టులు లేవని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు. అయితే ఎంతమంది అభ్యర్థులు ఉంటే అంతమందికి జాబ్ రిక్రూట్మెంట్ అనేది చేయలేదు గవర్నమెంట్, ఆ విషయం తెలిసిందే. కానీ కనీసం కొంత మొత్తంలో అయినా సరే మీరు కనుక చేయగలిగితే డెఫినెట్గా మీ పేరు చెప్పుకుంటారు సార్. సో కాబట్టి లా అండ్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, మీకు తెలియదు కాదు. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఏజ్ అనేది అయిపోయి, సో ఏజ్ బార్ అయిపోయి వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వలేక, అలాగే ఇంటికి వెళ్ళి మొహం చూపించలేక చాలామంది హాస్టల్స్లోని, రూమ్స్లోని, అలాగే కోచింగ్ సెంటర్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటున్నారు. సో కాబట్టి వాళ్ళందరి తరపున మీరు ఒక్కసారి ఆలోచించి కొంచెం పెద్ద నోటిఫికేషన్, అట్లీస్ట్ మీరు ఒక 10,000 పోస్టులు చాలామంది అడుగుతున్నారు. సో మీ యొక్క అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని బట్టి మీరు కనుక కొంచెం దయ చూపించినట్లయితే సో డెఫినెట్గా మంచి నోటిఫికేషన్ వస్తే మీ పేరు చెప్పుకొని వాళ్ళంతా లైఫ్లో సెటిల్ అవుతారు సార్. సో కాబట్టి ఈ రిక్వెస్ట్ని స్టూడెంట్స్ తరపున, బాలు ఐక్యూ ఛానల్ తరపున మీకు చేరవేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మంచి అభ్యర్థులు అయితే వస్తారు, మంచి హార్డ్ వర్క్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు, ఈవెంట్స్ పరంగా కానీ లేదంటే స్టడీస్ పరంగా కానీ హార్డ్ వర్క్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు. చాలా హానెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ అయితే ప్రభుత్వంలోకి వస్తారు సార్. కాబట్టి మీరు దయతలిచి కొంచెం మంచి రిక్రూట్మెంట్ మీరు ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. మీ గవర్నమెంట్ పవర్లోకి వచ్చిన తర్వాత డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రకటించారు, మెగా డిఎస్సి ప్రకటించారు. అలాగే మనకి రీసెంట్గా ఉగాదికి జాబ్ క్యాలెండర్ని ప్రకటించారు. అందులో గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 అండ్ జేఎల్ డిఎల్ లాంటి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. సో కాబట్టి చేసినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ కనుక బ్రహ్మాండంగా మీరు మంచి నోటిఫికేషన్ ఇస్తే స్టూడెంట్స్ అంతా కూడా మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు సార్. ఆ దిశగా ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.